హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరూ రెగ్యులర్గా అడుగుతున్న టాపిక్ వైరింగ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. వైరింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకున్న అన్ని షేపులు 10 అవ్వచ్చు, బేసిక్ లేదా 15 అవ్వచ్చు, 20 ఎన్ని షేపులు ఉన్నాయో అన్ని షేపుల్లో మీరు చేయాలండి. ఏ షేప్ చేయాలన్నా వైరింగ్ చాలా ఇంపార్టెంట్. వైరింగ్ తోటే మనం ఏ షేప్ అయినా మార్చచ్చు. ఒక కొమ్మని మనం ఎక్కడైనా ఒక మొక్కని తెచ్చుకొని ఆ మొక్కని మీరు ఇన్ఫార్మల్ ఆపరేట్ చేయాలన్నా, దాని కిందకి దించి క్యాస్కేడ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా వైరింగ్ గురించి క్లియర్గా తెలియాలి. ఈరోజు మనం వైరింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక డెమో చూపిస్తాను. వైరింగ్ అని లేకపోతే మనం ఏ బోన్సాయిని ఏ షేపు చేయలేం. సో ఈ వైరింగ్లో మనం ఒకటి గుర్తుంచుకోండి, చాలా సైజెస్ గేజెస్ ఉంటాయి. ఓకే, 1 mm నుంచి తీసుకొని మనకి 1 mm, 1.5, 2 mm, 2.5, 3 mm, 3.5 అలాగే 5 mm, 6 mm దాకా మనకి వైర్లు దొరుకుతాయి. ఇది అల్యూమినియంలో దొరుకుతుంది, ప్లస్ కాపర్లో దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక చెట్టుని ఒక బొక్కని తీసుకొని దాన్ని ఇన్ఫార్మల్ ఆపరేట్ చేయాలన్నా లేదా ఇలా క్యాస్కేడ్ చేయాలన్నా, కిందకి దించాలన్నా మనకి చేసేది వైర్ ఒకటే. అది ఏ స్టైల్కి మార్చాలన్నా ఇది 2 రకాలు, అల్యూమినియంలో దొరుకుతుంది, కాపర్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, నేను అలాగే చెప్తాను. ఈ వైర్ ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ప్రతి వైరు అమెజాన్లో దొరుకుతున్నాయి, అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే నేను లింక్ పెడతాను, మీరు లింక్లో తీసుకోండి కావాలి. ఓకే, ఇప్పుడు వైర్లో చూడండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ గేజెస్. ఇది అన్నిటికన్నా చిన్న మన షూట్స్ వచ్చినప్పుడు షూట్స్కి వైర్ చేయడానికి ఇది. అలాగే పెద్ద బ్రాంచెస్ ఏదైనా మనం బెండ్ చేయాలంటే ఇది పెద్దది. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత చిన్న వైరో. అలాగే మనకి అన్ని గేజెస్లో కూడా మీకు చూపిస్తాను. ప్రతి గేజు మీరు ఏ షేప్ ఇవ్వాలన్నా ఆ షేప్ ఇవ్వచ్చు. ఓకే, మీకు కొమ్మని ఎప్పుడైనా ఒక గేజ్ మీకు ఇంకా సరిపోలేదు అనుకుంటే మీ దగ్గర వైర్ ఆ రెండో గేజ్ లేకపోతే డబుల్ వైర్ చేయొచ్చు. అంటే ఇలా డబుల్గా చేసుకొని కొమ్మకు చుడుతున్నప్పుడు వైరు 45 degreesలో చుట్టాలి. ఓకే, 45 degreesలో చుట్టితే మనం బెండ్ చేస్తే జాగ్రత్తగా మనకి షేప్ వస్తుంది. ఇప్పుడు ఒక మొక్క చూపిస్తాను లైవ్, ఎలా వైరింగ్ చేయాలో మీరు చూద్దరుగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొక్క సెలెక్ట్ చేసుకుంటాం. ఆ మొక్కకి ఏ సైజ్ గేజ్ సరిపోతుందో చూసుకొని ఆ గేజ్ వైర్ని మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి, కొమ్మ ఏ సైజు ఉందో దానిలో 1/3 సైజ్ ఆఫ్ వైర్ మనం తీసుకోవాలి. అంటే 1/3 సైజ్ ఆఫ్ వైర్ ఉంటే మనం అది ఈజీగా ఫ్లెక్సిబుల్గా బెండ్ చేయగలం. నేను ఇప్పుడు మొక్కను లైవ్లో చూపిస్తాను, జస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్కి ఇప్పుడు నేను ఈ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లాంట్ ఫస్ట్ ఏం చేశానంటే కొమ్మని తెచ్చి ఒక పెద్ద గ్రోత్ పాట్లో వేసాను. చూడండి, ఇది పెద్ద గ్రోత్ పాట్లో ఈ కొమ్మ వేసాను. ఈ కొమ్మ నాకు కరువు నచ్చింది, ఈ షేప్ నచ్చింది. ఈ కరువు నచ్చి చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ కరువు నచ్చి ఈ ఎస్ షేప్ ఉన్నదని ఇది ఉంచాను. ఈ కొమ్మని వేసి జాగ్రత్తగా పెంచితే నాకు 4-5 కొమ్మలు వచ్చాయి. 1, 2, 3, 4 కొమ్మలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని నేను నాకు నచ్చిన షేప్లో వైరింగ్ చేస్తాను. ఓకే, నచ్చిన షేప్లో వైరింగ్ చేస్తాను. ఈ కొమ్మని ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. దీనిలో మనకు వైరింగ్ చేసినప్పుడు ఈ కొమ్మకి 1/3 సైజు వైర్ తీసుకోవాలి. నేను ఈ వైర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వైర్ మనం ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి కట్టర్ వాడండి, వైర్ కట్టర్ అంటారు. వైర్ కట్టర్ మీరు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను వైర్ కట్ చేసుకున్నాను. చూడండి, ఈ సైజుకి వైర్ చేయాలి. దీన్ని 2 రకాలుగా నేను వైరింగ్ చేయడం చూపిస్తాను. ఒకటి గ్రౌండ్లో యాంకరింగ్ ఇచ్చి, గ్రౌండ్లో ఉంచి మనం గ్రౌండ్లో చూడండి ఇలా బిస్తున్నాను. గ్రౌండ్లో గట్టిగా యాంకర్ ఇచ్చి కొమ్మని మనం ఇలాగా ఫ్రంట్కి సపోర్ట్ చేస్తూ మనం ఇలా గ్రౌండ్కి సపోర్ట్ ఇచ్చాను. ఈ కొమ్మను మనం ఇక్కడ బెండ్ చేసుకోవడానికి మనం ఇలా ఇచ్చాం. ఇది ఒక రకమైన వైరింగు. ఇప్పుడు మనకి ఈ కొమ్మకు కూడా చేయాలి కాబట్టి ఇలాగ గ్రౌండ్ నుంచి ఇవ్వక్కర్లేదు. ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మకి యాంకర్ తీసుకుంటాం. ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మకి సపోర్ట్ చేసుకొని దీన్ని బెండ్ చేస్తాం. ఓకేనా, మనకి ఇప్పుడు ఇందులో ఎన్ని కొమ్మలు కావాలో చూసుకొని ఆ కొమ్మలు మనం సెట్ చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు నేను ఇన్ఫార్మల్ ఆపరేట్ చేస్తాను. ఇన్ఫార్మల్ ఆపరేట్లో మనకి ఇక్కడ 4 కొమ్మలు అవసరం లేదు. సో నేను 2 కొమ్మలు మనం తీసేద్దాం. 2 కొమ్మలు చూడండి కట్ చేస్తున్నాను, మీరు జాగ్రత్త చూడండి. దీనిలో ఇన్ఫార్మల్ ఆపరేట్లో ఇది ఐపోకింగ్ ఉంది. ఈ ఐపోకింగ్ ఉన్నదాన్ని మనం తీసేస్తాం. ఓకే, ఇది కూడా మనం తీసేస్తాం. ఇదంతా మనం పెద్ద కట్టతో తీసేస్తే ఇది హీల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఈ 2 బ్రాంచ్లు అవసరం. ఈ రెండింటికి నేను వైరింగ్ ఎలా చేయాలో చెప్తాను మీకు. వైర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బ్యాక్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మనకి ఫ్రంట్ ఏం మార్క్ పడకన్నా ఇలాగ
ఈ కొమ్మ నుంచి కొమ్మ యాంకర్ చేస్తున్నాను, చూసుకోండి జాగ్రత్తగా. ఇది మనకి యాంగిల్ 45 degrees ఉండాలి, 45 degrees. అండ్ ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, కొమ్మ చిగురు దాకా చేయాలి మనం వైరింగ్. సగంలో ఆపికండి ఎవరని, ఎందుకంటే కొమ్మకి మధ్యలో ఎక్కడైతే ఆపిసామో అక్కడ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కొమ్మని చిగురు దాకా చిటారు దాకా చేస్తాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇన్ఫార్మల్ కోసం సెలెక్ట్ చేసుకునే మొక్కని, ఈ కొమ్మకి గ్రోత్ పాట్లు వేసిన దానికి వచ్చే 4 కొమ్మల్లో వేస్ట్ కొమ్మలన్నీ తీస్తాం. మనకు కావాల్సిన 2 కొమ్మల్ని వైరింగ్ చేద్దాం కానీ వైరింగ్ చేసాం. వైరింగ్ చేసినప్పుడు 2 పాయింట్లు గుర్తుంచుకోండి. వైరింగ్ దగ్గరికి చేయాలి, బ్రాంచ్కి వైర్కి గ్యాప్ ఉండకూడదు. రెండోది అది 45 degrees యాంగిల్లో మనం చేయాలి వైరింగ్. అండ్ రెండోది చివరి దాకా చేయాలి. చూడండి, టిప్ ఆఫ్ ద పై దాకా వైరింగ్ చేశాను, ఈ పై దాకా వైర్ చేయాలి మొత్తం. ఇప్పుడు దేనికో దానికి యాంకర్ చేయాలి. అయితే మనం రూట్కి చేస్తాం, లేకపోతే సాయిల్లో చేస్తాం, లేదా ఇలా కొమ్మకి సెలెక్ట్ చేస్తాం. ఇందులో ఇంకో టెక్నిక్ ఉంది. ఒకవేళ మీకు ఈ బ్రాంచ్ వైర్కి బెండ్ అవ్వకపోతే ఇంకొక వైర్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు నేర్పిస్తున్నాను. మళ్ళీ అదే యాంగిల్లో పక్కనే మనం చుట్టాలి, ఇంకో దగ్గర చుట్టకూడదు. మళ్ళీ అది మిస్ అవ్వకన్నా అక్కడికే మళ్ళీ రావాలి. అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను. సేమ్ స్ట్రక్చర్లో వెళ్ళాలి. సేమ్ స్ట్రక్చర్లో వెళ్ళి మనం ఇంకో కొమ్మ కావాలంటే చేసుకోవచ్చు మీరు. మళ్ళీ అంటే నాకు ఇంకో ఈ కొమ్మకి ఏదైనా వైరింగ్ ఎక్స్ట్రా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అంటే మీకు జస్ట్ చూపించడానికి చేస్తాను, నాకు 2 అవసరం లేదు. మీకు ఒకవేళ మీ దగ్గర 4 mm గేజ్ లేదు, నా దగ్గర 2 mm ఉందంటే దాన్ని డబుల్గా ఇలా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి, సేమ్ అది ఎలా వెళ్ళిందో ప్యాటర్న్లో అదే ప్యాటర్న్లో ఇది కూడా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పబోయేది. మీరు బెండ్ చేసినప్పుడు ఇలా బెండ్ చేయకండి, పటకనే కొమ్మ ఇరిగిపోతుంది. కొమ్మని బెండ్ చేసినప్పుడు మనం ఏంటంటే ఈ మెలుకులో కొమ్మ ఇలా ఉంటుంది, మన వైరింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా 45 degrees ఉంటుంది. మనం ఇలా పట్టుకొని ఇలా జెంట్లుగా ఇలా బొట్టలను పెట్టి ఎక్కడ కావాలో అక్కడ ఇలా బెండ్ చేయండి, ఎక్కడ కావాలో అక్కడ ఇలా బెండ్ చేయండి. అంటే మనం ఇలా జెంట్లుగా చేయాలి. షేప్ ఎప్పుడు ఇలా చేసుకుంటూ రావాలి. అది మనకి ఎస్ ఆకారంలో ఇలా ఉండాలి. ఓకేనా? మనం ఇలా యూ షేప్లు చేసేసి ఇలా వంచేస్తాం సార్ అంటే అది విరిగిపోతుంది, అది ప్రాబ్లం ఉంటుంది. మీకు జాగ్రత్తగా చూడండి, చూపిస్తాను. ఈ కొమ్మ ఇలా పైకి ఉన్నప్పుడు ఇలా పట్టుకొని జస్ట్. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను, ఇక్కడ వాటరింగ్ ఉంది. ఇప్పుడు వాటరింగ్ ఉన్నప్పుడు వైరింగ్ చేయకూడదు, వాటర్ ఉండకూడదు. దానికి మీరు వైరింగ్ చేయాలనుకున్న మొక్కకి 1 day బిఫోర్ నుంచి వాటరింగ్ ఆపేయండి. అంటే ఒకరోజు ముందే వాటరింగ్ ఆపేయండి. అది డ్రైగా ఉంటే ఈ కొమ్మల్లో వెట్నెస్ ఉంటాయి, ఇవి విరిగిపోతాయి. ఆ కొమ్మలు డ్రైగా ఉంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా దీన్ని బెండ్ చేస్తున్నాను నేను. ఎలా కావాలంటే వాళ్ళు బెండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ కొమ్మ వచ్చిందో బెండ్ చేశాను, ఈ కొమ్మ వచ్చిందో తీస్తాను, ఈ కొమ్మ వచ్చిందో చూపిస్తాను, ఇలా చూపించాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కొమ్మలన్నీ మనం జస్ట్ ట్రిమ్ చేసేస్తాను. ఓకే, ఇది ట్రిమ్ చేసేసుకుంటే మనకి చాలా కొత్త షూట్స్ వస్తాయి, మీకేం టెన్షన్ పడకండి. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ తయారు చేశాను, ఫస్ట్ బ్రాంచ్. ఇప్పుడు మనం సెకండ్ బ్రాంచ్ తయారు చేయాలి, చూద్దాం అది ఎక్కడ చేయొచ్చో చూస్తాను. ఒకసారి చూస్తాం, జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఈ కొమ్మ నుంచి వచ్చిన 4 బ్రాంచ్లో 2 తీస్తాం, 2 ఉంచుకున్నాం. ఇది ఇన్ఫార్మల్ అప్రైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ఫార్మల్ అప్రైట్కి మీరు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ నేను తీసుకొస్తాను.
ఇక్కడ తమ్ము పెడుతున్నాను, ఇక్కడ చూడండి, ఇక్కడ తమ్ము పెట్టి ఇక్కడ బెండ్ చేస్తున్నాను. ఎక్కడ తమ్ము పెట్టామో మన వైర్ మీద తమ్ము పెడుతున్నాం, ఈ తమ్ము నుంచి ప్రెషర్ ఇస్తున్నాం, ప్రెషర్ ఇచ్చి ఇది బెండ్ చేస్తాం. మనం ఇష్టం వచ్చినట్టు బెండ్ చేస్తే అవి విరిగిపోతాయి. కొమ్మలు విరిగిపోయాయంటే మళ్ళీ మనం చాలా కష్టపడాలి దానికి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, రెండు కొమ్మల్ని చూపించాను కదా. ఈ కొమ్మని ఇక్కడ ఇలా బెండ్ చేసాం, ఫస్ట్ బ్రాంచ్. ఇక్కడ ఇది తీసుకొచ్చి డైరెక్ట్గా థర్డ్ బ్రాంచ్ చేసినప్పుడు ఇది మనకి థర్డ్ బ్రాంచ్ అవుతుంది. ఈ థర్డ్ బ్రాంచ్ని మనం మీకు చూపిస్తాను. మనకి ఎంతవరకు అవసరం అది నుంచి కట్ చేసుకుంటాం. ఎంతవరకు ఉండి ఓకే, ఇది మనకి థర్డ్ బ్రాంచ్, ఇక్కడతో కట్ చేస్తున్నాం. మళ్ళీ మనకి చిగురులు వస్తాయి నీట్గా. ఓకే, ఇది గుర్తుంచుకోండి థర్డ్. ఇప్పుడు మనకి లోపల బ్రాంచెస్ ఎప్పుడు ఉండకూడదు అనుకోండి. కరువులో ఎప్పుడు లోపల బ్రాంచెస్ ఉండకూడదు. కరువులో లోపల బ్రాంచెస్ తీస్తాను. ఈ ఐపోకింగ్ కూడా తీస్తాను. ఇప్పుడు చూడండి, ఇదో బ్రాంచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది సెకండ్ బ్రాంచ్, దీన్ని పెరగనిస్తాం. ఇది మనం ఎలాగంటే సన్ ఎటు వస్తుందో సన్ వైపు పెట్టుకోవాలి. సన్ వైపు పెట్టుకుంటే ఇది మనకి ఈ బ్రాంచ్ పెరుగుతుంది. ఇది మన సెకండ్ బ్రాంచ్. ఇప్పుడు లీడర్ని తయారు చేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది తయారయ్యాక లీడర్ని తయారు చేయాలి. లీడర్ని చూడండి ఎలా చేస్తాను. ఈ కొమ్మకి ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, మీకు స్ట్రక్చర్ చూడండి. ఇక్కడి నుంచి చూడండి, ఇది ట్రంక్ ట్యాపర్గా ఉంది, చక్కగా బెండ్ వచ్చింది. ఈ బెండ్ దగ్గర ఈ ఫస్ట్ బ్రాంచ్ ఇచ్చాను. ఇక్కడ సెకండ్ బ్రాంచ్, ఈ బెండ్ దగ్గర ఈ సెకండ్ బ్రాంచ్ వస్తుంది. ఈ సెకండ్ బ్రాంచ్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్కి. ఈ సెకండ్ బ్రాంచ్ మనకి ఇలా వస్తుంది. ఇది సెకండ్ బ్రాంచ్ మనకి. అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, ఇది బ్యాక్ నుంచి చూపిస్తాను అన్నారు. ఇది ఉంది కదా సెకండ్ బ్రాంచ్, ఇది బాగా పెరుగుతుంది సన్లైట్కి. పెరిగితే మనకి ఇలా ఉంటుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి షేప్. ఇది సెకండ్ బ్రాంచ్, కనిపిస్తుందా క్లియర్గా? ఇది 1, ఇది ట్రంక్, ఇది సెకండ్ బ్రాంచ్. ఈ సెకండ్ బ్రాంచ్ పెరిగాక ఇలా ఉంటుంది షేప్ చూడండి. మొత్తం ఓవరాల్ షేప్ చూడండి. ఇది లీడరు, ఇది థర్డ్ బ్రాంచ్. మీకు బ్యాక్ బ్రాంచ్ కావాలంటారు కాబట్టి ఇది బ్యాక్ బ్రాంచ్ కావాలంటే ఇలా, ఇది ఆల్రెడీ ఉంది బ్యాక్ బ్రాంచ్ చూడండి. ఈ బ్యాక్ బ్రాంచ్ పెంచాను, ఈ బ్యాక్ బ్రాంచ్ ఇలా పెరుగుతుంది. చేసుకొని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. మీకు నెక్స్ట్ స్టెప్లో షేప్స్ ఏమున్నాయి కూడా చెప్తాను. ఆ షేప్స్ బట్టి ఏ షేప్స్ చేయొచ్చు చెప్తాను. ఇది ఇన్ఫార్మల్ అప్డేట్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇది చూడండి, బ్యూటిఫుల్ స్టైల్ వచ్చింది. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఇది వైరింగ్ వీడియోతో పాటు మీకు ఇన్ఫార్మల్ అప్డేట్ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ఇన్ఫార్మల్ అప్డేట్ కూడా చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి అన్నింటికి నేను ఆన్సర్ చెప్తాను ప్రతిదానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా బోన్సాయ్ ఇంట్రెస్ట్ లవర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా దీనిలో జాయిన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.